వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. బాలు ఆఫీస్కి సెలవు పెట్టి తన ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇద్దామని సొంత ఊరికి రైలులో బయలుదేరాడు. ఊర్లో రైలు దిగగానే అక్కడ తన ఫ్రెండ్ సోము కనిపించాడు. సోము అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత బాలు తన ఇంటికి వెళ్లాడు. ఇప్పుడు చూసారు కదా, సింపుల్ పక్కకు పిన్ యానిమేషన్ వీడియో నేను మొబైల్లో చేశాను. ఈ వీడియోలో మీకు డ్రాయింగ్ రాకపోయినా పక్కకు పిన్ యానిమేషన్ అంటే ఏంటో తెలియదు. కేవలం కొన్ని ఏ టూల్స్ అలాగే అలర్ట్ మోషన్ యాప్ పక్కకు పిన్ యానిమేషన్ వీడియోలు అయితే మొబైల్ ఫోన్లో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫస్ట్ అయితే యానిమేషన్ వీడియో చేయడానికి స్టోరీ స్క్రిప్ట్ కావాలి. రైటింగ్ స్కిల్స్, క్రియేటివిటీ ఉంటే మీరే రాసుకోవచ్చు. లేకపోతే ఏఐ టూల్స్ అయిన చాట్‌జిపిటి, జెమినీ హెల్ప్‌తో స్క్రిప్ట్ అయితే తయారు చేయొచ్చు. నెక్స్ట్ యానిమేషన్ చేయడానికి క్యారెక్టర్స్, బ్యాక్‌గ్రౌండ్స్ కావాలి. అందుకోసం మనం ఏఐ టూల్స్ అయితే యూజ్ చేస్తాం. ఫస్ట్ అయితే నేనైతే గూగుల్ జెమినీ అయితే ఓపెన్ చేసి జెమినీకి అయితే ఇలా ప్రాంప్ట్ ఇస్తున్నాను. హాయ్, నేనైతే ఒక 2D కార్టూన్ పక్కకు పిన్ యానిమేషన్ వీడియో చేయడానికి డీటెయిల్డ్ ఇమేజ్, క్యారెక్టర్ ప్రాంప్ట్స్ అండ్ రిక్వైర్డ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇవ్వు. అలాగే క్యారెక్టర్ బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ కలర్‌లో ఉండాలని చెప్పి నా స్టోరీ పేస్ట్ చేశాను. స్టోరీ అయితే ఇచ్చి జెమినీకి అయితే స్టోరీ ఇవ్వగానే నా స్టోరీ రిక్వైర్మెంట్ తగ్గట్టు క్యారెక్టర్ ప్రాంప్ట్స్ అలాగే బ్యాక్‌గ్రౌండ్ ప్రాంప్ట్స్ అయితే 2D కార్టూన్ స్టైల్‌లో నాకైతే టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది. నా స్టోరీ బాగా అనలైజ్ చేసి నా స్టోరీలో 2 మెయిన్ క్యారెక్టర్ యొక్క టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చిందనమాట. ఓకే. నా స్టోరీ యొక్క నేమ్స్‌తో డీటెయిల్‌గా అయితే డిస్క్రైబ్ చేసింది. అలాగే నా స్టోరీలో ఉన్న సీన్స్ తగ్గట్టు 2 బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఆ 2 బ్యాక్‌గ్రౌండ్స్ రిలేటెడ్ కూడా ప్రాంప్ట్స్ ఇచ్చింది. ఫస్ట్ అయితే నేనైతే ఆ క్యారెక్టర్ ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి కదా! టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్, ఆ 2 ప్రాంప్ట్స్ నేనైతే కాపీ అయితే చేసుకుంటున్నాననమాట. ఓకే. మీరు ఇంకా వీడియోకైతే లైక్ అయితే చేయకపోతే వీడియోకైతే లైక్ అయితే చేయండి. ప్రాంప్ట్స్ అయితే కాపీ చేసుకున్న తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ సెర్చ్‌లో విస్కేఏఐ అని సెర్చ్ చేస్తున్నాను. WHISKEI అని. విస్కేఏఐ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ మనకి వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. అక్కడ ఎంటర్ టూల్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! ఎంటర్ టూల్ మీద క్లిక్ చేస్తే మనకి కింద ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. కింద అయితే మనకి యాస్పెక్ట్ రేషియో అయితే చేంజ్ చేసుకోండి. నేనైతే ల్యాండ్‌స్కేప్ సెలెక్ట్ చేసుకొని 16:9 సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్ యొక్క టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి కదా! ప్రాంప్ట్స్ అయితే ఇచ్చి జనరేట్ అయితే చేస్తున్నాననమాట. ఫస్ట్ క్యారెక్టర్ అయితే జనరేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ కూడా జనరేట్ అయితే చేస్తున్నాననమాట. చూస్తుంటే మనకి ఇమేజ్ అయితే చాలా ఫాస్ట్‌గానే క్రియేట్ అయిపోయింది. మనకి ఇమేజ్ డౌన్లోడ్ చేయడానికి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకుంటాం అనమాట. మనం క్యారెక్టర్స్‌కి అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే కంపల్సరీ గ్రీన్ కలర్ అయితే ఉండాలి. ఎందుకంటే గ్రీన్ కలర్ ఉంటేనే మనకి యానిమేషన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే. క్యారెక్టర్స్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడైతే బ్యాక్‌గ్రౌండ్స్ అయితే క్రియేట్ చేయాలి కాబట్టి జెమినీలోకి మళ్ళీ బ్యాక్‌కొచ్చి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని మళ్ళీ విస్కేలోకి అయితే వచ్చి నేనైతే ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఇమేజెస్‌లో టెక్స్ట్ అయితే ఉంది రామాపురం అని. అందుకైతే టెక్స్ట్ అయితే సరిగ్గా రాలేదు. మీకు గనుక ఏమైనా టెక్స్ట్ అయితే ఉంటే టెక్స్ట్ రిమూవ్ చేసి అయితే ప్రాంప్ట్స్ అయితే ఇవ్వండనమాట. ఒక్కొక్కసారి అయితే నాకు టెక్స్ట్ సరిగ్గా రాలేదు. ఓకే. నేను ఇచ్చిన సెకండ్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ట్రైన్ ప్రాంప్ట్ కూడా బాగా జనరేట్ అయింది. నెక్స్ట్ అలర్మో స్నాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. అలర్మో స్నాప్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసాక ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్‌కి అయితే నేమ్ ఇచ్చి ప్రాజెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. రేషియో అలాగే క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయండి. అక్కడ మీడియాలోకి అయితే వెళ్ళి ఫస్ట్ అయితే మన స్టోరీ రిక్వైర్డ్ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉంటాయి కదా! మన స్టోరీ తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని మీడియాలోకి అయితే వెళ్ళి విస్కేఏలో జనరేట్ చేసుకున్న క్యారెక్టర్ ఇమేజ్ అయితే ఉంది కదా! ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్‌లోకి అయితే వెళ్ళి క్రోమా కీతో బ్యాక్‌గ్రౌండ్ అయితే గ్రీన్ కలర్ అయితే మొత్తం టోటల్‌గా రిమూవ్ చేసేయండి. థ్రెషోల్డ్ అయితే ఇంక్రీజ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసాక అప్పుడు యానిమేషన్ చేయడానికి ఫస్ట్ అయితే పొజిషన్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఒక సింపుల్ పపెట్ పిన్ యానిమేషన్ అనమాట. అడ్వాన్స్ యానిమేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది సింపుల్ అనమాట నార్మల్‌గా. ఎఫెక్ట్‌లోకి అయితే వెళ్ళి బెండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది డిస్టార్షన్ అండ్ వ్యాప్ దగ్గర. బెండ్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని మనకైతే కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకొని యాంగిల్ వాల్యూస్ అయితే మైనస్ ఆర్ ప్లస్‌లోకి అయితే మనం మైనస్‌లోకి మళ్ళీ నార్మల్‌గా యాంగిల్ వాల్యూస్ అయితే కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తా. చేంజ్ చేస్తే మన క్యారెక్టర్స్ అయితే కొంచెం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కొంచెం మూవ్ అయితే అవుతుందనమాట. ఇలా మనం సింపుల్ యానిమేషన్ అయితే క్రియేట్ చేయొచ్చనమాట. ఓకే. మనకి యానిమేషన్ అయితే క్రియేట్ అయిపోయింది. మనం ఇలా సీన్ బై సీన్ యానిమేషన్ క్రియేట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఇది బేసిక్ పపెట్ పిన్ యానిమేషన్ అనమాట. అడ్వాన్స్ యానిమేషన్ కోసం మీరైతే ఈ వీడియోకి 50 లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. ఓకే. ఈరోజు వీడియో ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే వీడియో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లేటెస్ట్ వీడియోస్ స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి.